ఒక ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్ నచ్చాలి అంటే చూసేవారికి నచ్చాలి అంటారు. మీకు నచ్చింది కదా, అది చాలు నాకు. ఏమైంది శివాని గారు, చలేస్తుందా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. శివాని గారు, సో సారీ. ఒక్క నిమిషం నేను చూస్తాను. సారీ, నేను మర్చిపోయాను. మీరు సిగరెట్ తాగడం వల్ల ఒక నిమిషం నా కంటికి ఇలా జరిగింది. మరి రోజు ఇలా తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? అది మంచిది కాదు త్రివిక్రమ్. నా కోసమైనా దాన్ని మానేయండి ప్లీజ్. అలాగే శివాని, మీకోసం నేను ఇంకెప్పుడు సిగరెట్ కాల్చను. మంచి నిర్ణయం. నేను ఇంక వెళ్తాను. సారీ. నో, మీరే ఉంచుకోండి. మిమ్మల్ని డ్రాప్ చేయనా? వద్దు, పర్వాలేదు, నేను వెళ్తాను. ష్యూర్. ఓకే. సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. హే అక్క, హే. అదేంటక్క, ఈవిడ అతనితో ఏం మాట్లాడుతుంది? అదే కదరా నేను చూస్తున్నది. ఆమెకేంటి ఆయనతో పని? ఏంటే బ్రోకర్తో ఏదో మాట్లాడుతున్నావు? ఏంటి విషయం? అది త్రిశూల్కి కూడా పెళ్లి చేయాలి కదా. ఎవరైనా అమ్మాయి ఉంటూ చెప్పమని సార్ని అడిగానంతే. విన్నావాక? ఈమె కొడుక్కి పెళ్ళంట. నీ కొడుకు పెళ్లి చేయటానికి బ్రోకర్ ఎందుకే? ఏంటి ప్రయోజనం? కరెక్ట్గా అడిగావక్క. ఇక్కడే మా ఇంట్లో పనిచేస్తున్న ఏదైనా అమ్మాయిని చూస్తే సరిపోతుంది. నీ కొడుకు ఏమైనా చదువుకున్నాడా? పెద్ద బిజినెస్ మ్యానా? ఇదంతా ఎందుకు వాడికి? అయినా కానీ మంచి అమ్మాయి కోసం వెతకాలి కదా. ఏంటి మంచి అమ్మాయా? చూడు మధు, ఈ జన్మలో నీ కొడుక్కి మంచి అమ్మాయి దొరకదు. కాదక్క, ఈవిడ బొమ్మను వెతుకుతుంది అనిపిస్తుంది. నీ కొడుక్కి ఈ ఇంట్లో పని చేసేవాళ్లే ఎక్కువ. ఆస్తి ఉన్నంత వరకే కాళ్లు చాపాలి. నువ్వు ఊరికే కలలు కనకు, అర్థమైందా? చూడు, నీ కొడుక్కి పెళ్లి చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. వెళ్ళి పని చూసుకో. కామ్గా ఇక్కడే తిరుగుతూ ఉండని. మధు, డబ్బులున్నాయని ఆకాశానికి వెళతాను అనకూడదు, గుర్తుపెట్టుకో. అక్క, కొంచెం మాట్లాడాలి. పద. నా కొడుకు గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు? అలాగైతే వాడే కాదు, మేము కూడా మా జీవితం అంతా వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండాలా? ఎన్ని రోజులు ఇలా ఉండాలి? అసలు నా కొడుక్కి మర్యాద అనేదే లేకుండా పోయింది. ఛీ, ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుందో.
ఆశీస్సులు. మన పోరాటానికి ఒక దారి కనిపించినట్టు అనిపిస్తుంది గురుదేవా. ఏమైంది శివాని? త్రివిక్రమ్ నా చిత్రాన్ని వేశాడు. అది కూడా నా నాగలోక రూపాన్ని వేశాడు. అతన్ని అడిగినప్పుడు నేను నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాను, అప్పుడు నాకు ఈ రూపమే కనిపించింది అని చెప్పాడు. అక్కడ నీ అనుమానం నిజమని తెలుస్తుంది. సంతోషకరమైన వార్తే చెప్పావు. కానీ ఇదంతా నిజమని మనం నమ్మడం ఎలా? అతనే ఆదిశేషుడు అని నేను నమ్మేది ఎలా గురుదేవా? ఇప్పుడు ఏం చేయను? ఇక్కడి దాకా వచ్చాక ఇక ముందు వచ్చే దారి సులభంగానే ఉంటుంది. ఉండనివ్వు, చూద్దాము. తీసుకో. మీ ఇద్దరే ఉన్నప్పుడు అందులో ఉన్న ద్రవ్యాన్ని అతనిచే తాగించు. అప్పుడు అతను ఏమీ తోచని స్థితికి వెళ్తాడు. ఆ స్థితిలో అతను ఉన్నప్పుడు నువ్వతన్ని ఏమి అడిగినా సరే అతను జవాబు చెప్తాడు. అలాగని దాన్ని వ్యర్థం చెయ్యకు. మీ పూర్వజన్మకి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగు. మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన నిజాలను మాత్రమే అడుగు. విశేషమైనవి మాత్రమే అడుగు. అప్పుడు అతను ఏదైనా దానికి సంబంధంగా మాట్లాడితే అతనే నీ ఆదిశేష. ఇంకా దానితో మనము ఆ పోరాటాన్ని గెలిచినట్టే. సరే గురుదేవా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మీరు సిగరెట్ తాగడం వల్ల ఒక నిమిషం నా కంటికి సరే అండి. లే త్రిశూల్, ఈ రోజు నుండి సిగరెట్ తాగకూడదు అనుకుంటున్నాను. ఏంటి చిన్న బాబు, నేను మిమ్మల్ని చూస్తుంది? జీవితంలో ఏది మానేసినా సిగరెట్ మానేయను అని చెప్పిన మీరే ఈరోజు మానేశారు. ఏమైంది చిన్న బాబు అసలు? ఎందుకో ఏమో త్రిశూల్, సిగరెట్ తాగడానికి ఇంట్రెస్టే రావట్లేదు నాకు. ఒక్కోసారి మన ఆశల గురించి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకే ఇలా చేస్తున్నాను అంతే. మీరు ఇలా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది చిన్న బాబు. ఏంటల్లుడు ఇది? నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? కాదు, నువ్వు ఇంతలా మారిపోయావా? ఏమైంది అల్లుడు? మనసు ఏం చెప్తే అదే వినాలి. ఏంటి ఇప్పుడు? నేను సిగరెట్ తాగకపోయినా ప్రాబ్లమేనా మీకు? సర్లే, ఈ మాటని ఇక్కడే మర్చిపోండి, ఓకేనా? ఏమైంది శివాని? గురువుగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను నీలి. నాకు ఆదిశేషుడికి మధ్య జరిగిన అన్ని సంఘటనలు నేను గుర్తు చేసుకోవాలి. దానికి ఒకటే దారి. ఏంటంటే ఆ మంత్రించిన ద్రవాన్ని నేను త్రివిక్రమ్కి తాగించి తనని ప్రశ్నించాలి. నా ప్రశ్నకు తను సరైన సమాధానం ఇస్తే తనే ఆదిశేషుడు అనేది స్పష్టమైపోతుంది. ఏంటా ముఖ్యమైన సంఘటనలు? నేను కూడా వాటి గురించి ఆలోచిస్తున్నాను నీలి. నేను ఆదిశేషుడు మొదట ప్రేమించుకున్నది అంతవనంలోనే. ఆ రోజు నేను ఉద్యానవనంలో ఉన్న నదిలో స్నానం చేసి వచ్చాను. ఆ
ఆదిశేషుడు కూడా ఎవరినో వెతుక్కుంటూ అక్కడికే వచ్చాడు. ఎక్కువ గాలి వీచడం వల్ల నా ఒంటిపై ఉన్న బట్టలు ఎగిరిపోయాయి. ఎగిరిపోయిన ఆ బట్టలు ఆదిశేషుడి పైన వెళ్లి పడ్డాయి. నాకొక క్షణం ఏం చేయాలో తోచక అక్కడే అలాగే సిగ్గుపడుతూ నిల్చుండిపోయాను. కానీ ఆదిశేషుడికి అక్కడ ఏం జరిగిందో తెలిసిపోయిందనుకుంటా. అతను నిదానంగా కళ్ళు మూసుకొని నా దగ్గరికొచ్చి ఆ బట్టలను నా వంటిపై వేశాడు. ఆ బట్టలు వేసి మెల్లగా తను కళ్ళు తెరిచాడు. అలాగే నేను అతను అలా చూస్తూ ఉండిపోయాను. నీలి, ఆ రోజు మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఒకరినొకరం చూసుకుంటూ ఎంతసేపు అలా ఉండిపోయామో నేను చెప్పలేను నీలి. కొంత సమయం అయ్యాక నవ్వి ఆదిశేషుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మా ఇద్దరి మధ్య ఆ రోజు అసలు మాటలే లేవు నీలి. కేవలం మా కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. అదే ఆ క్షణమే నాకు ఆదిశేషుడి మీద ప్రేమ పుట్టింది. అదే మా ప్రేమలో మొదటి అడుగు నీలి. ఈ ఘటన నాకు ఆదిశేషుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అకస్మాత్తుగా త్రివిక్రమ్కి ఇది గుర్తొచ్చింది అంటే అతనే నా ఆదిశేషుడని నమ్ముతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతున్నారా? అవును మాత, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే విక్రమ్ శివాని ఒక చిత్రాన్ని వేస్తున్నప్పుడు ఆమె సంతోషంగా నవ్వుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక బంధం మొదలవుతుంది మహామాయి. ఉత్తమం, అతి ఉత్తమం. నేననుకున్నది జరగబోతోంది. నిదానంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉప్పొంగిపోతోంది. ఇది ఆరంభం మాత్రమే గరుడా. పాముకి పాలు పోసి పోషించేంత పని చెయ్యాలి. ఏంటది మహామాయి? అతను ఇప్పుడు ఆ చూర్ణాన్ని తాగడం మొదలు పెట్టాడు. అందువల్ల ఉత్తమ పరిణామం వచ్చింది. ఇంకా 2 రోజులు అంటే 3 సార్లు విక్రమ్ ఆ చూర్ణం తాగితే శివాని ఆ విక్రమ్ని ప్రేమించటం మొదలు పెడుతుంది. అవునా? అవును. అతను చూర్ణాన్ని తాగితే ఆవిడెందుకు దగ్గరవుతుంది? నిదానంగా నాగలోకం యొక్క శక్తి విక్రమ్లోకి చేరుతోంది. అతను ఆ మాయని నిజమని అనుకుంటాడు. దాన్ని శివాని కూడా నమ్ముతుంది. అప్పుడు ఆమెకి అతనిపై ఇష్టం పెరుగుతుంది. అతనికి కలలో వచ్చిందంతా శివానికి చెప్తూనే ఉంటాడు. ఇంకప్పుడు అతనిపై ఇంకా ఇష్టం పెరుగుతుంది. ఒక్కసారి ప్రేమ మొదలైతే అతను చెప్పేది అంతా నిజమనే భావన శివానికి కూడా కలుగుతుంది. దానికంటే ఇంకేం కావాలి నాకు? అంటే ఎలాంటి సమయంలో కూడా ఆమెకి అనుమానం రావడానికి అవకాశం లేదా? లేదు. విక్రమ్ కూడా ఏ రోజు అబద్ధం చెప్పడు అనేది మర్చిపోకు. అతను కూడా తన మనసులో జరిగిందే చెప్తాడు. అతని లోపల ప్రవేశించిన శక్తి మనకు మాత్రమే తెలుస్తుంది. అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే శివానికి నిజమని అనిపిస్తుంది. అలాగైతే విక్రమ్ 3 సార్లు చూర్ణాన్ని తాగడం అవసరం కదా మాత? అవును.
కానీ విజయ్ నా త్రయంబక మంత్రాలని నమ్మాడు. అతను తప్పకుండా ఏదైనా చేసి కొడుకుతో చూర్ణాన్ని ఖచ్చితంగా తాగిస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నా కార్యం ఖచ్చితంగా అనుకున్నట్టుగానే జరిగి తీరుతుంది గరుడా. కానీ వాళ్ళిద్దరూ కలిసే సమయంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకో. ఆ శివాని విక్రమ్లపై ఓ కన్నేసి ఉంచు. మీరనుకున్నట్టే జరగని మహామాయి. ఏంటి డాడ్? తాగు. ఏంటి డాడ్ ఇది? ఏదో చిన్న పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ ఇచ్చినట్టు రోజు నాకు ఇది ఇచ్చి తాగిస్తున్నారు. ఇది కూడా హెల్త్ డ్రింకే అనుకో. దీనివల్ల నీకు ఏమీ అవ్వదు. నువ్వు జిమ్కు వెళ్ళొచ్చి అదేదో ప్రోటీన్ అది ఇది తాగుతావు కదా, దానికంటే ఇదే బెటర్. తాగు. ఓకే. అవును, నువ్వు దీన్ని తాగాక ఏమనిపిస్తుంది నీకు? ఏదో ఒకలాంటి స్ట్రేంజ్ ఫీలింగ్ డాడ్. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక వెళ్ళు. ఓకే. అది సరే డాడ్, ఎందుకు దీన్ని నిన్న ఈరోజు 2 రోజులు తాగించారు? మీ నాన్న ఏది చేసినా అదంతా నీ మంచికే. నో క్వశ్చన్, నో ఆన్సర్. అండర్స్టూడ్.